హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలోని ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన సమాచారం అండి. ఎవరు పెన్షన్కి అర్హులు అన్న వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో ప్రతి పెన్షన్ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, పెన్షనర్ ఒకవేళ మరణిస్తే అతని కుటుంబానికి ఆ పెన్షన్ లభిస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే కుటుంబంలో ఎవరికి పెన్షన్ లభిస్తుంది అనే విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మరణించిన పెన్షనర్ భార్యకే లభిస్తుందా, లేక కుమారుడు లేక కుమార్తె ఎవరికి లభించే అవకాశం ఉంది? అసలు రూల్స్ ఏం చెప్తున్నాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇక మృతుడి భార్యకు పెన్షన్ లభిస్తుందండి మొదటి కేసులో. లేదంటే 25 లోపు వయస్సు కలిగిన పెళ్లి కాని కుమారుడు లేదా పెళ్ళైన లేక విడో లేక డివోర్స్డ్ అమ్మాయి ఆ తండ్రిపై ఆధారపడి ఉంటే కనుక ఆమెకే లభిస్తుంది. ఇక థర్డ్ కేసులో సంపాదించలేని వికలాంగ బిడ్డలకు కూడా వర్తిస్తుంది. వయసు అలాగే వివాహం షరతులు అయితే ఎటువంటివి వర్తించవు. సో హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఒకవేళ ఆధారపడి ఉంటే అతనిపైన వాళ్ళకి ఎటువంటి నిబంధనలు లేవండి. సో వారికి డిఫాల్ట్గా లభిస్తుంది. ఇక ఫోర్త్ కేసులో మృతుడిపై ఆధారపడి ఉండే తల్లిదండ్రులకి, సో ఆయన తల్లిదండ్రులకి కూడా ఆయన పైన ఆధారపడి ఉంటే వారికి లభిస్తుంది, అవకాశం ఉంది. ఫిఫ్త్ కేసులో మృతుడిపై ఆధారపడి ఉన్న సోదరి లేదా సోదరులు లేదా సోదరిమణి, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెలు, బ్రదర్ ఆర్ సిస్టర్స్కి కూడా అయితే వర్తిస్తుందని మనకు అఫీషియల్గా అయితే రావడం జరిగిందండి. సో పెన్షన్ ఎంతకాలం లభిస్తుంది అంటే, మృతుడి భార్యకి అయితే జీవితాంతం లభిస్తుంది పెన్షన్. ఒకవేళ పెళ్ళి కానీ 25 సంవత్సరాలలోపు కుమారుడు లేదా కుమార్తె డివోర్స్డ్ ఆర్ కుమార్తె ఉన్నట్లయితే సంపాదన వచ్చే వరకు లేదా ఆమె మరణించే వరకు కూడా వస్తుంది. వికలాంగ బిడ్డలకు కూడా మరణించే వరకు వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులకి, సో అతనిపై ఆధారపడే తల్లిదండ్రులకి జీవితాంతం వస్తుంది. కూతురు విషయంలో కొన్ని రూల్స్ ఇలా ఉన్నాయి. పెన్షన్ విషయంలో పెళ్ళైన కుమార్తెకు వర్తిస్తుందా లేదా అంశంపై చాలా సందేహాలు ఉన్నాయండి. పెళ్ళైన కుమార్తె తండ్రి పెన్షన్ను క్లెయిమ్ చేసుకోగలదా లేదా అనేది అసలు ప్రశ్న. ఆ పెన్షన్ వ్యవధి ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ వర్తిస్తే రూల్స్ ప్రకారం కుమార్తెకు పెళ్ళైనంత వరకు పెన్షన్ పొందవచ్చు. అదే కుమార్తె విడో లేక డివోర్స్డ్ అయితే ఆవిడ రెండో వివాహం చేసుకునే వరకు లేదా ఉద్యోగం వచ్చే వరకు లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రూల్స్ అయితే ఇలా ఉన్నాయి.